చాలా గొప్ప సైన్స్. మనకి లలితా సహస్రనామంలో కూడా ఆ జీవుడు తల్లి గర్భంలోకి ప్రవేశించిన తరువాత ఎలా ఎలా మార్పు చెందుతాడు, అవయవ రచన ఎలా అవుతుంది, ఎప్పుడు పూర్తిగా ఆ పిండము జీవుల్లాగా మనిషిలాగా లేదా ఆ జన్మ జాతికి తగ్గట్టుగా తయారవుతుంది అనే విషయాలన్నీ కూడా చర్చ చేశారు. జన్మకి తల్లి తండ్రి కారణం. ఈ జీవుడు ఎక్కడ ఉంటాడు అంటే తండ్రి గర్భంలో ఉంటాడు. తండ్రి గర్భంలో ప్రవేశిస్తాడు. అన్నం ద్వారా తండ్రి గర్భంలో ప్రవేశిస్తాడు. అయినా విచిత్రం అంటే తండ్రి గర్భంలో పెరగడు. చూసారా, ఉండేది తండ్రి గర్భంలోనే, కానీ తండ్రి గర్భంలో పెరుగుతాడా జీవుడు? పెరగడు. తల్లి గర్భంలోనే పెరుగుతాడు. ఆ తల్లి గర్భంలో పెరగాలి అంటే శుక్ర శోణితాలు కలవాలి. శోణితం లేకపోతే జీవుడు పెరగడు. విచిత్రం, ఎంత వింత. తల్లి గర్భంలోనే పెరిగేది జీవుడు. ఏ జీవుల యందు ఎటువంటి రూపం ఉందో అటువంటి రూపాన్నే పొంది, ఎంత విచిత్రం. అదే జీవుడు ఒకడే ప్రయాణం చేసి వచ్చాడు. ఎక్కడో పైన వెళ్ళి కష్టాలని అనుభవించి లేదా ఆ సుఖాలన్నీ అనుభవించి స్వర్గంలోనో నరకంలోనో ఆ లోకాల్లో అనుభవించి వచ్చాడు. వచ్చిన జీవుడు ఎక్కడ ఏ గర్భంలో పడుతున్నాడో ఆ గర్భానికి సంబంధించిన ఆ రూపము ఆ శరీరము అవే వస్తున్నాయి ఆ జీవుడికి. అందుకనే జీవుడికి దేహం అనేది నేను అని అనుకోకూడదు. జీవుడు దీన్ని బట్టే అర్థమవుతుంది. అదే జీవుడుగా ఇన్నిన్ని జన్మలు తీసుకుంటున్నాడు. అవన్నీ జన్మలు కూడా మనకి గుర్తొస్తున్నాయి అంటున్నారు స్వామీజీ వారు. కొన్నిసార్లు అంటారే, కోపం వచ్చినప్పుడు అంటారు, కోపం వస్తే నేను సింహం అయిపోతా, నక్కనైపోతా, రాక్షసుడిని అయిపోతా అంటూ ఉంటారే. ఎందుకు ఇలా అంటారు అంటే వీళ్ళు కూడా ఎప్పుడో ఆ జన్మలు తీసుకున్నారు. అందుకని అదంతా పూర్వస్మృతి. ఆ స్మృతిలో జీవుడు ఇట్లా అంటున్నాడు, నా కోపం వస్తే చూడు నేను అదైపోతా ఇదైపోతా అంటే ఆయా జన్మలు నీకు వచ్చాయి. జీవుడు ఏ గర్భంలో ప్రవేశిస్తున్నాడో ఏ గర్భంలో పడుతున్నాడో అదే శరీరాన్ని ధరిస్తున్నాడు. ఎంత వింత. స్త్రీ గర్భంలో ఉన్న జఠరాగ్ని చేత క్రమంగా గట్టి పడుతున్నాడు. ఆ పిండము అక్కడ ఉన్న ఆ జఠరాగ్ని చేత గట్టి చేస్తోంది. ఆ లోపల ఉండే జఠరాగ్ని, ఆ తల్లి గర్భంలో ఉండే జఠరాగ్ని ఆ పిండాన్ని దృఢం చేస్తోంది. ఇది కుండని కాలిస్తే గట్టి అయినట్టుగా, పచ్చి కుండ కాలుస్తారుగా, కాలిస్తే ఏమవుతుంది? కుండ గట్టి పడుతుంది. లేకపోతే నీళ్లు మొయ్యలేవు. పచ్చి కుండతో నీళ్లు మోస్తావా? నీళ్లు పడతాయా? కాల్చాలి. కాలిస్తేనే అది నీళ్లు మోయటానికి పనికి వస్తుంది. అలాగే తల్లి గర్భంలో ఉండేటువంటి ఆ వేడి, తల్లి గర్భంలో ఉండేటువంటి ఆ జఠరాగ్ని అదే ఈ పిండాన్ని దృఢం చేస్తోంది, గట్టి చేస్తోంది. అది ఏ తల్లి అయినా సరే, ఏ జన్మ అయినా సరే, ఎక్కడున్నా సరే, కుక్కో నక్కో పులో పిల్లో ఏదైనా సరే, ఏ జన్మలో అయినా సరే ఇదే జరిగేది. ఆ తల్లి గర్భంలో జీవుడు, ఆ పిండము అక్కడ గట్టి పడుతోంది. ఆ తల్లి గర్భంలో మనం ఒకసారి ఎట్లా ప్రయాణం చేసుకోవాలి తల్లి గర్భంలోకి. నేను మనం అనుకున్నామే, ఎంత కష్టపెట్టాము తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లిని, నానా తంటాలు అయినా కూడా ఆ తల్లి భరించింది మనల్ని కదా. నిన్న చెప్పుకున్నాం మనం, గర్భవాసం. తల్లి తిన్న ఆహారాన్ని, ఆమె తీసుకున్న పానీయాన్ని జీవుడు స్వీకరించి బ్రతుకుతూ ఉన్నాడు. ఆమె తీసుకున్న ఆహారం అక్కడ వాడికి బతికిస్తోంది, ఆ జీవుడిని బతికిస్తోంది. అక్కడ కూడా ఆ గర్భంలో కొందరు జీవులు సుఖంగా ఉన్నారు, కొందరు జీవులు కష్టపడుతున్నారు, తల్లిని కష్టపెడుతున్నారు. ఏమోనండి, మాటిమాటికి హాస్పిటల్ పరిగెత్తాల్సి వస్తోంది. మా అమ్మాయి గర్భవతి అయినప్పటి నుంచి ఎన్నిసార్లు హాస్పిటల్కి తిరిగామో, ఈ లోపల ఉండే జీవుడు ఎంత కష్టపెడుతున్నాడో చెప్తూ ఉంటారుగా. ఈ ప్రకారంగా ఆ లోపల ఉండే జీవుడు కూడా పుణ్యాపుణ్యాలని బట్టే ఉంటున్నాడు. గర్భంలో ఉన్నప్పుడు కొందరు సుఖంగా ఉంటున్నారు, కొందరు కష్టపడుతున్నారు. అది కూడా పుణ్యాపుణ్యాలే. దానికి కూడా పుణ్యము పాపమే కారణం. ఆవిడలో, ఆ తల్లిలో ఒక నాడి ఉంది. దానికి ఆప్యాయని నాడి అని పేరు. ఆప్యాయని అంటే మనల్ని తృప్తిపరిచేది. ఆ పిల్లలకి లోపల ఉండే గర్భంలో ఉండేటువంటి ఆ పిల్లలకి ఆప్యాయనం అంటే అవి ఇవి తినిపించి తృప్తిపరిచి వాళ్ళని శాంతంగా చూసుకోవటం. ఆ లోపల ఉండే పిల్లలు చల్లగా హాయిగా ఆనందంగా ఉండేట్టుగా అలా చేయాలి అంటే
ఈ తల్లి నుంచి, ఈ తల్లిలో ఉండే ఈ పేగు నుంచి, పేగు బంధం అంటారు, కన్నడంలో కరుಳು బంధ అంటారు. ఈ పేగుతో ముడిపడిన బంధం మనకి. ఆ పేగు నుంచి, ఆ నాడి నుంచి ఒక నాడి వీళ్ళలోకి చేరుకుంటుంది గర్భంలో నుంచి. దాన్ని ఆప్యాయని నాడి అని పిలుస్తారు. వెంకటేశ్వర స్వామి వారి కుడి పాదానికి ఉండే బొటన వేల్ని ఆప్యాయని అని కీర్తించారు ఒక కవి. మనం పాదాలు పట్టుకుంటామే, పాదాలు పట్టుకున్నప్పుడు ఒక తృప్తి, ఒక ఆనందం. అందుకనే స్వామి తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏ ప్రయత్నము చేయకుండా హాయిగా మాకు ఆహారం దొరికింది, నీళ్లు దొరికాయి, అన్నీ దొరికాయి, ఎట్లా అయితే కాపాడావో నీ పాదాలు పట్టుకుంటే గర్భస్థ శిశువుని కాపాడినట్టుగా కాపాడుతావు నువ్వు అని వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేశారు. ఆప్యాయని నాడి అంటే తల్లి భావన వస్తుంది. గురు పాదాల చెంత, భగవంతుడి పాదాల చెంత మనకి తల్లి భావన వస్తుంది. అందుకని ఉండాలి అనిపిస్తుంది, పారిపోవాలనిపించదు. గురు సన్నిధిలో, భగవత్ సన్నిధిలో ఇంకా ఉండాలి, ఇంకా ఉండాలి. ఎందుకంటే ఆ తల్లి నుంచి ఆ వచ్చేటువంటి ఆ శక్తి, ఆ ప్రాణం అది మనకి అందుతోంది. ఆ ప్రకారంగా అది పోయి వాడి నాభికి అంటుకుంటుంది. ఈవిడ ఆప్యాయని పోయి వాడి ఆ జీవుడి యొక్క ఆ నాభికి అంటుకుంటుంది. అక్కడి నుంచి వాడు ఆహారం అంతా కూడా తింటూ ఉంటాడు. అంత్రసుషిరే, ఆ పేగులో ఉండేటువంటి రంధ్రం, ఆ ఛిద్రం నుంచి ఇది పోయి వాడి నాభిలోకి కలుస్తుంది. తల్లి గర్భం, ఆ తల్లి గర్భంలో వాడు ఆహారం తీసుకునే విధానం, ఆ జీవుడి యొక్క ఆహార విధానం. అందువల్ల జీవుడి దేహం బలంగా తయారవుతుంది. ఆప్యాయని, చంద్రుడికి ఆప్యాయన అని పేరు. చంద్రుడు ఎట్లాగైతే మనల్ని చల్లగా, శీతలంగా, హాయిగా చూస్తున్నాడో, చంద్రుడు రాగానే అబ్బా చల్లగా ఉందండి పూర్ణిమ రోజు అని అంటామే, ఆ ప్రకారంగా తల్లి గర్భంలో జీవుడు చల్లగా ఉంటున్నాడు. ఏమిటి కారణం అంటే నీ ఆప్యాయని నాడి, ఇవన్నీ నాడులు. అందుకనే మనం ప్రాణాయామం చేసినప్పుడు ఆ తల్లుల్లో సంతానం కోసం అడుగుతూ ఉంటారే, వాళ్ళు ప్రాణాయామం చేసినప్పుడు ఆ ఆప్యాయని నాడి ఉత్తేజితం అవుతుంది. ఇది సైన్స్. ఉత్తేజితం అయితే అప్పుడు వాళ్ళకి గర్భధారణ శక్తి వస్తుంది, లేకపోతే వారికి ఆ శక్తి లేదు. అందుకోసం ప్రాణాయామం చేయాలి ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా. ఆ ప్రకారంగా దాని మూలంగా జీవుడు పెరుగుతూ ఉన్నాడు. అట్లా తల్లి గర్భంలో ప్రవేశించిన జీవుడు, ఆడో మగో ఎవరైనా సరే, అక్కడ స్మృతిం ప్రయాంతి, అన్ని జ్ఞాపకాలు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు అంతా రీళ్ళన్నీ తిరుగుతూ ఉంటాయి, లోపల సినిమాలు తిరిగినట్టుగా తిరిగిపోతూ ఉంటాయి. ఏది పాత జన్మలన్నీ కూడా వీడికి గుర్తొస్తాయి తల్లి గర్భంలో ఉన్నప్పుడు. ఎన్నెన్నో జన్మలు, సంసారం అంటే మనం చెప్పుకున్నాం జనన మరణాలు, ఎన్నెన్నో జనన మరణాలన్నీ కూడా వీడికి గుర్తొస్తాయి. ఎన్నెన్నో జన్మలు అక్కడ జీవుడికి తల్లి గర్భంలో ఉన్నప్పుడు గుర్తొస్తాయి. అందుకనే వాడు కాళ్ళు చేతులు ఆడించేది తల్లి గర్భంలో. అవన్నీ గుర్తొచ్చి వాడికి అక్కడ ఏమేమి కర్మలు చేశాడో అవన్నీ గుర్తు చేసుకుని, ఏది కుక్క పడుకొని కలగంటూ కాళ్ళు ఆడిస్తూ ఉంటుంది. కళ, దానికి పరిగెత్తినట్టుగా కళ ఆడిస్తుంది. ఆ ప్రకారంగా లోపల ఉండే జీవుడికి పాత జన్మలన్నీ గుర్తొస్తాయి. అప్పుడు వాడికి దుఃఖం అవన్నీ గుర్తొచ్చి, ఆ జీవుడికి పాత జన్మలో చేసినవన్నీ గుర్తొచ్చి, ఇన్నిన్ని జన్మలు, అయ్యో మళ్ళీ జన్మ. అప్పుడేదో విన్నాడుగా, ఎక్కడో కొంచెం చెవిలో పడే ఉంటుంది. ప్రతివాడికి వేదాంతం చెవిలో పడే ఉంటుంది, ఏ దేశంలో అయినా సరే. ఇక్కడ అక్కడ అని కాదు, యూరప్ అయినా అమెరికా అయినా ఏ దేశంలో పుట్టినా కూడా వేదాంతం చెవిలో పడే పడుతుంది. లేదా వాడైనా అనుకుని ఉంటాడు, పోయేటప్పుడో ఎప్పుడో అనుకుంటాడుగా, ఏంటండి జీవితం ఇంతే కదా అని ఎవడైనా అనిపిస్తుంది కదా. అవన్నీ గుర్తొచ్చి పీడ్యమానః, బాధపడతాడు. బాధపడి ఇతస్తత, ఇటు కదులుతాడు. పిల్లవాడు లోపల ఉండే ఆ జీవుడు, తల్లి గర్భంలో ఉండే జీవుడు ఇటు కదులుతాడు. ఇక నేను పుట్టిన తర్వాత, లేదా ఇప్పుడేదో ఈ గర్భంలో ఉండిపోయాను, ఇరుక్కుపోయాను, ఈ గర్భం నుంచి బయటపడిన తర్వాత మళ్ళీ ఇంకా జన్మలో అటువంటి పనులు చేయను అనుకుంటాడట ప్రతి జీవుడు లోపల ఉన్నప్పుడు. మళ్ళీ ఆ పొరపాటు చేయకూడదు, మళ్ళీ జన్మ వచ్చేలాగా చేయకూడదు అని ప్రతి జీవుడు లోపల గర్భంలో ఉన్నప్పుడు అనుకుంటాడట. ఏమని? పునర్నైవం కరిష్యామి, అమ్మమ్మో ఇంకెప్పటికీ కూడా ఈ జన్మలో వచ్చే పనులు చేయను, జన్మ లేకుండా చేసుకోవాలి, ఎందుకు ఈ గర్భవాసం ప్రతివాడు అనుకుంటాడట. నుంచి బయటపడిపోతే, ఈ గర్భం నుంచి బయటపడిపోతే నేను మళ్ళీ గర్భావాసాన్ని పొందకుండా ఉండేందుకోసం ఏమేం చేయాలో ఆ ప్రయత్నాలన్నీ చేస్తాను అని ప్రతివాడు అనుకుంటాడట గర్భంలో ఉన్నప్పుడు. ప్రతి జీవుడు ఒకటే, నేను పుట్టిన తర్వాత గర్భావాసంలో మళ్ళీ
ఈ జన్మను తీసుకోకూడదు, ఆ ప్రకారంగా నేను మంచి వేదాంతంగా ఉంటాను, మంచి తపస్సు చేస్తాను. అందరూ అదే అనుకుంటారట గర్భంలో ఉన్నప్పుడు, ప్రతి జీవుడు అదే అనుకుంటాడు. కానీ పుట్టిన తర్వాత చూస్తూనే ఉన్నాం వ్యవహారం అంతా. ఎందుకట్లా? గర్భంలో ఉన్నప్పుడు అనుకున్నావు, మళ్ళీ పుట్టిన తర్వాత ఏమైపోయింది అదంతా చెప్తారు. అది కూడా ఎందుకు అట్లా అవుతోంది అని. జన్మల్లో అనుభవించిన దుఃఖ శతాలు, వందలాది దుఃఖాలు, వాటిని అనుభవించి జీవుడు గర్భంలో ఉన్నప్పుడు ఆ ప్రకారంగా ఆలోచన చేస్తాడట. నేను పూర్వంలో చాలా అనుభవించాగా, కొన్ని దైవం వల్ల కూడా అనుభవించాగా, అటువంటి అనుభవాలు ఇంక మీద వద్దు నాకు అని ప్రతి జీవుడు అనుకుంటాడట. ప్రతి జీవుడికి గర్భంలో ఉన్నప్పుడు ఇదే భావన. ఇలా ఈ రకంగా దుఃఖాలను కూడా తలుచుకొని తీవ్రంగా బాధపడుతూ ఉంటాడు ఆ జీవుడు. అనంతరం ఆ జీవుడు అప్పుడు అధోముఖుడై కాలక్రమంగా 9వ నెలలో కానీ లేదా 10వ నెలలో కానీ జన్మని పొందుతాడు, జన్మిస్తాడు. వాడు జన్మించాడు. కొంతమంది 9వ నెల, కొంతమంది ఇంకా ముందు, కొంతమంది 10వ నెల వచ్చినప్పుడు ఆ ప్రకారంగా ఆయా జీవులు ఆయా జంతువుల్లో ఉన్నప్పుడు ఎన్నెన్ని నెలలో అన్నన్ని నెలల్లో ఆ జీవుడు పుడుతూ ఉంటాడు. ఆ ప్రసవ సమయంలో ఆ ప్రాణి ప్రాజాపత్యం అనేటువంటి సంజ్ఞల వాయువుతో పీడించబడుతూ పెద్ద దుఃఖంతో రోదిస్తూ వెలుపలికి వస్తాడు. అడు జీవుడు పుట్టేటప్పుడు ఏమవుతుంది అంటే ప్రాజాపత్యం అనే వాయువు ఆ జీవుడిని బాధిస్తుంది. బాధిస్తే దాంతో బాధింపబడుతూ వాడు పుట్టి ఏడ్చేది. మనం అనుకునేది ఏమిటి, వీడు ఏడవట్లేదు, వాడికి అక్కడ అంత కష్టమైంది. ఆ ప్రాజాపత్య వాయువు ఆ పిల్లనో ఆ పిల్లవాడినో అంత కష్టపెట్టింది పుట్టే సమయంలో. ఇలా గర్భం నుంచి బయటపడుతూ ఉన్న సమయంలో ఆ జీవుడికి అసహ్యకరమైన మూర్ఛ వచ్చేస్తుంది. వాడిని తట్టి లేపుతారు ఆ పిల్లవాడిని. వాడు ఉన్నాడో లేదో కూడా తెలియదు, కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇట్లా పడుకోబెట్టి పిర్ర మీద తడతారే, వాడిని లేపాలి అని. ఆ ప్రకారంగా అట్లా వాడు ఆ జీవుడు అట్లా ఉన్నాడు. తరువాత బయట గల వాయుస్పర్శతో ఈ ప్రాజాపత్య వాయువు పని అయిపోయింది. ఇంకా బయట ఉండే వాయువుని తీసుకుంటాడు వాడు, బయట ఉండే అపానాన్ని తీసుకున్నాడు కాబట్టి మళ్ళీ వాడికి స్పృహ వస్తుంది. గాలి అందింది వాడికి, గాలి అందేలాగా చేశారు ఆ జీవుడికి. గాలి తీసుకుంటే వాడికి మళ్ళీ స్పృహ వచ్చింది, మెలకు వచ్చింది. బయట గాలి పీల్చిన తర్వాత బయట మనిషి అయిపోతాడు. ఇంకా లోపల ఉండే ఆలోచనలన్నీ జై గురుదత్త ఎగిరిపోయాయి. ఇప్పుడు వాడికి మనసులో ఏవో అనుకున్నాడుగా గర్భంలో ఉన్నప్పుడు. ఇప్పుడు బయట గాలి ఎప్పుడైతే పీల్చాడో మనందరి వాసన తగిలింది వాడికి, వాడి వాసన ఎగిరిపోయింది. ఏమైంది, అన్నీ మర్చిపోయాడు. జీవుడి కథ ప్రతి జీవుడికి ఇట్లా జరుగుతోంది. ఇక అప్పుడు వాణ్ణి వైష్ణవీ మాయ ఆవరిస్తుంది. విష్ణువు అంటే సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మ కదా. ఆయన ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు. కాబట్టి ఆయన మాయ ఎక్కడుంది? అంతటా ఉంది. శక్తిమంతుడి యొక్క శక్తి ఎక్కడుంది? శక్తివంతుడు ఎక్కడున్నాడో అక్కడుంది, అంతే కదా. నీ శక్తి ఎక్కడుంది? నువ్వు ఎక్కడున్నావు అక్కడ ఉంటుంది. అలాగే విష్ణు మాయ ఎక్కడుంటుంది? విష్ణువు ఎక్కడుంటాడో అక్కడ ఉంటుంది. విష్ణువు ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు. కాబట్టి విష్ణు మాయ అంతటా ఉంది, అది లేని చోటేది. శ్రీహరి మాయ దుర్జయ మోహకరీస విదిత భయ కదా. ఆ వైష్ణవి మాయ ఈ పిల్లవాడిని ఆవరించేస్తుంది. ఇది యోగమాయా సమావృత. భగవద్గీత ఏమన్నాడు పరమాత్మ? నన్ను చూడలేరు, యోగమాయా సమావృత. వాళ్ళు నన్ను చూడలేకపోతున్నారు. ఎందుకండి అంటే యోగమాయా సమావృత, వాళ్ళని కప్పేసింది. ఒక బలూన్లో ఉన్నట్టుగా ఉండిపోయారు వాళ్ళు. ఆ యోగమాయా సమావృత. వాళ్ళకి నేను కనిపించను, ఎందుకంటే వాళ్ళు చుట్టూ వేసేసుకున్నారు ఒక పరద. అందుకనే నన్ను చూడలేకపోతున్నారు. ఆ పరద తొలగించుకుంటే నేను కనిపిస్తాను. అటువంటి ఆ వైష్ణవి మాయ ఆవరించేస్తుంది వీణ్ణి. ఆ వైష్ణవి మాయ వీణ్ణి విమోహితుడిని చేస్తే వాడికప్పుడు జ్ఞానభ్రంశమవాప్యతే. అప్పటి వరకు తల్లి గర్భంలో కలిగిన జ్ఞానమంతా కూడా ఒకసారికి మర్చిపోయాడు. క్షణాల్లో జరిగిపోయింది అంతే. ఇది బయటికి రావటం, గాలి పీల్చుకోవటం, వైష్ణవి మాయ ఆవరించటం, క్షణాల్లోనే లోపల ఉన్న భావనంతా కూడా మర్చిపోవటం. కొంతమంది మహానుభావులు మహాత్ములు ఆ క్షణంలో జాగ్రత్త పడతారు. వాళ్ళనే మహాయోగులు సద్గురువులు అని పిలుస్తారు. వాళ్ళే అవతార పురుషులు. వాళ్ళని వైష్ణవి మాయ ఆవరించదు, ఆ క్షణంలో ఆవరించదు.
ఎందుకంటే వాళ్ళు అక్కడే జాగ్రత్త పడ్డారు. వాళ్ళు చేసిన పూర్వస్మృతి వాళ్ళకు ఉంది. మళ్ళీ తల్లి గర్భం నుంచి కలిగిన తర్వాత కూడా తల్లి గర్భంలో ఉందిగా. పిల్లలకి ఇక్కడ ఇంత జ్ఞానం ఎక్కడ ఉంటుందండి అంటే చెప్పారుగా, తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఉంటుంది. బయటపడిన తర్వాత మర్చిపోతున్నాడు మనిషి, అంతే. దాన్ని క్రమక్రమంగా వాళ్ళు మళ్ళీ వృద్ధి చేసుకుంటారు మహానుభావులు. ఇక జ్ఞానం అంతా భ్రంశం అయిపోయింది, జ్ఞానం లేదు ఆ జీవుడికి, ఆ పిల్లవాడికి. ఇంకా మామూలు పిల్లలాగా పెరుగుతాడు. లోపల ఉండే జ్ఞానం అంతా ఎగిరిపోయిందిగా. ఇక బాలభావం, చిన్నపిల్లాడిలాగా అందరూ మామూలుగా ఎదుగుతూ తిరుగుతూ మనంతా హాయిగా ఆ ప్రకారంగా వాళ్ళు తతః కౌమారకావస్థాం, బాల్యావస్థ నుంచి కౌమారావస్థ, అక్కడి నుంచి యౌవనావస్థ, ఆ తరువాత వార్ధక్యం. ఇదే జీవుడి ప్రయాణం. ఈ ప్రకారంగా జీవుడు పెరుగుతూ ఉన్నాడు. మళ్ళీ వాడి కర్మ ఎంత ఉందో ఆ కర్మానుగుణంగా ఇక్కడ జీవించి ఆ జీవనం అయిన తర్వాత ఆ కర్మానుగుణంగానే మళ్ళీ బయలుదేరుతున్నాడు, మళ్ళీ వస్తున్నాడు, మళ్ళీ వెళ్తున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. ఈ ప్రకారంగా ఈ గమాగమాలు అనేవి ఎప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఈ జీవుడి యొక్క రాకపోకలు, జనన మరణాలు అనేవి అంతు అదుపు లేకుండా ఇట్లా జరుగుతూనే ఉన్నాయి. వస్తున్నాడు పోతున్నాడు, వస్తున్నాడు పోతున్నాడు. ఎన్నిసార్లు వచ్చాము, ఎన్నిసార్లు పోయాము ఎవరు చెప్తారు? ఇది ఎన్నో జన్మ ఎవరు చెప్తారు? ఎవరు చెప్పలేరు. ఇక ఘటీ యంత్రం, నీళ్లు తోడిపోస్తూ ఉంటారుగా. నీళ్లు లోపల బావిలో ఉండే నీళ్ళని తోడటానికి యంత్రాలు కట్టి, చక్రం కట్టి, ఆ చక్రానికి ఒక చర్మంతో తయారు చేసిన ఒక సంచి కడతారు. ఆ సంచులు అట్లా 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 ఉంటాయి చక్రానికి చుట్టూ. చూశారు కదా, పొలాల్లో ఉంటుంది. ఆ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఈ సంచి ఎప్పుడు లోపలికి పోతుందో అది నీళ్లు తీసుకొచ్చి బయటికి పోస్తుంది, ఇంకో సంచి లోపలికి వెళ్తుంది. ఇలా తిరుగుతూ ఉంటుంది. ఘటి యంత్రవత్, నీళ్లు తోడేందుకు కట్టిన యంత్రంలాగా జీవుడు జనన మరణాలు ఇట్లా 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 పొందుతూ పొందుతూ తిరుగుతున్నాడు. ఇదే జరుగుతోంది ఇక్కడ. ఇలా ఉన్నప్పుడు ఒకసారి స్వర్గానికి పోతున్నాడు, ఒకసారి నరకానికి పోతున్నాడు. ఒకసారి ఒక జన్మలో స్వర్గానికి నరకానికి కూడా పోతున్నాడు. ఒకసారి తొందరగా వచ్చేస్తున్నాడు, ఒకసారి చాలా రోజులు ఉంటున్నాడు. ఇదే అక్కడ జరుగుతోంది, అంతే. ఈ లోకంలోనూ చాలా రోజులు ఉంటున్నారు, ఇతర లోకాల్లోనూ చాలా రోజులు ఉంటున్నారు. ఈ లోకంలోనూ తొందరగా వెళ్ళిపోతున్నారు, ఇతర లోకాల్లో కూడా తొందరగా వెళ్ళిపోతున్నారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. అక్కడ పుణ్యం అయిపోయింది, మళ్ళీ వస్తూ ఉండాలి. ఇక్కడ మళ్ళీ పుణ్యం చేసుకుంటూ ఉండాలి, అక్కడికి వెళ్తూ ఉండాలి. ఏమిటిది ఈ సర్కస్సు జీవుడికి? ఇక్కడ రావటం, అక్కడికి పోవటం, అక్కడికి పోవటం, ఇక్కడ ఏంటి తిరుగుడు? ఎప్పుడు దీనికి ఫుల్ స్టాపు? ఎప్పుడు ఇది ఆగేది అనే ఆలోచన చాలా అరుదుగా కొంతమంది గురుభక్తులకు మాత్రమే కలుగుతూ ఉంటుంది. విన్నారుగా, వినకపోతే ఎక్కడి నుంచి కలుగుతుంది? ఐడియానే లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో ఐడియా ఉండాలిగా. అందుకనే నిరంతరంగా శ్రవణం చేస్తూ ఉన్నప్పుడు మనలో కూడా అటువంటి భావాలు, ఆ భావాలు కలిగినప్పుడు దానికి తగ్గ సాధన, ఆ సాధన చేసినప్పుడు దానికి తగిన ఫలం కలుగుతూ ఉంటుంది.